శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకునే 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకునే దంపతులకి 50 మందికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ విశాఖ నక్షత్రం శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరులు తపశ్చక్రవర్తి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క గురువు గారి యొక్క అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి నక్షత్రం. వారిని స్మరిస్తేనే ఎడబాటు పొందుతున్న దంపతులు శీఘ్రకాలంలో కలుస్తారని చెప్పి నేను ప్రతి ఆయన విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను. ఇప్పటికీ 80 మేము మళ్ళీ కలిసేవండి. 20 సంవత్సరాల నుంచి విడిపోయిన దంపతులు కూడా కలిశారు. అంచేత వారిని అలాగ ఎడబాటుగా ఏమి చిన్న కారణం వల్ల ఎడబాటు వహిస్తున్న వారందరూ కూడా వారిని ఒకసారి స్మరిస్తే, అందులో విశేషం ఏంటంటే విడాకులు పుచ్చుకున్న వాళ్ళు కూడా ఒకరు కలిశారు ఈ ఆయన నమస్కారం చేసుకున్నారు. అటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నా పక్కన ఉన్న మహానుభావులు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి వెంకట సూర్య సుబ్రహ్మణ్యావధాని గారు. ఆయన వేదం కోసమే జన్మించిన వారు కొంతమంది ఉంటారు. గుళ్ళపల్లి సీతారామావధానులు గారు వారి పిల్లలందరినీ కూడా వేదంలోనే పెట్టారు. ఆయన పాఠశాల ఏమీ లేదు, ఆయనే మనవలకి గురుమనులకి కూడా పెట్టారు. అలాగే మా నాన్నగారు గుళ్ళపల్లి ఆంజనేయ గణపాఠి గారు మా అన్నదమ్ములందరికీ కూడా వేదమే పెట్టారు. అలాగే పరమేశ్వరానుగ్రహం అంతా వాళ్ళందరూ ప్రయోజకులయ్యారు, మేమంతా కూడా ప్రయోజకులు. అదంతా వేరే విషయం. మా నాన్నగారికి చిన్నప్పుడు మా బాల్యంలో గుళ్ళపల్లి రామకృష్ణావధానులు గారు, గుళ్ళపల్లి సూర్య సుబ్రహ్మణ్యావధానులు గారు, గుళ్ళపల్లి బ్రహ్మావధానులు గారు, వీరు ముగ్గురు మా నాన్నగారితో ఉండేవారు. వారు నలుగురు కలిపి దేశంలో అనేక స్థలాల్లో ఎన్ని వేద స్వస్తులు ఎన్ని వేద పారాయణలు చేశారో అంతులేదు. ఇప్పటికి కూడా ఎక్కడ వేద సభ జరిగినా స్వస్తికి ముందర ఉండే మహానుభావుడైన ఈయనకి శూరాధ్యాపక సభ రామచంద్ర సరస్వతి మహాస్వామి వారు స్థాపించిన శూరాధ్యాపక సభకి ఇంచుగా పరీక్షించి ఆయన 60 సంవత్సరాలు 50 సంవత్సరాలతో పరీక్షించిందనగా అయితే దాంట్లో పాల్గొన్నారు. ఆ సభ జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు గారు చాలా బాగా నిర్వహించేవారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవలు వాళ్ళు నిర్వహిస్తూ ఉండగా అక్కడ ఉండే దాని మీద సభ 1 గంట 2 గంటలతో సభ చేసేసి ఆ స్వరాజ్యం అయింది అనిపిస్తున్న తరుణంలో ఆ రామచంద్ర సరస్వతి మహాస్వామి వారు వీరి హృదయంలో ప్రవేశించి, అలా కాదు, నువ్వు స్వరాజ్యాపక సభ పెట్ట మళ్ళీ పునరుద్ధరణ చేయి అని చెప్పి అన్నట్టుగా ఎరగవరం గ్రామంలో కృష్ణ యజుర్వేద శూరాధ్యాపక సభ ప్రారంభించి మొన్ననే 13వ వార్షికోత్సవం చేశారు మహానుభావులు. నేను దేశంలో తిరుగుతూ ఉంటే ఏమంటే శూరాధ్యాపక సభ నడుస్తోందా కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళందరికీ జొన్నలగడ్డ వెంకటేశ్వర గారు మనవలు ఆ శివాలయంలో శివాలయం గుంటూరు ఆరాగ్రహారం శివాలయంలో రోజు సభ చేస్తున్నారు, పంచమనాడు సాయంత్రం సభ చేస్తున్నారు చెబుతూ ఉంటారు. ఇటుపైన ఎవరైనా శూరాధ్యాపక రామచంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు ప్రశిష్యులు అలాగే మర్రిపూడి వారు అక్కడక్కడ కనిపించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ సభకి సహకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఇటుపైన ఎవరైనా సరే శూరాధ్యాపక సభకి రామచంద్ర సరస్వతి స్వామి వారి అనుంగ శిష్యులు కానీ ప్రియ శిష్యులు కానీ ఆయన అంటే రామనంగర సరస్వతి స్వామి రామచంద్రేంద్ర సరస్వతి స్వామి వారు అపర కూర్మావతారం. ఆయన
ఆయన గుంటూరు జిల్లా వేద సభ స్థాపించారు. ఆయన అక్కడ ఆ వేద సభ మొన్ననే స్వర్ణోత్సవం చేసుకున్నారు. శత జయంతి చేసుకున్నాక దేశంలో ఉండే పెద్ద పెద్ద పండితులందరినీ కూడా కేకేసి స్వర్ణాభిషేకం చేశారు ఆ ట్రస్ట్ వారు. ఆ గుంటూరు మండల వేద విద్వత్ ప్రవర్ధక సభ వారు అందరికీ కూడా స్వర్ణాభిషేకం చేశారు. అలాగే ఆ సభలో ఆ సభతో సంబంధం లేని వాళ్ళని కూడా దేశంలో ముఖ్యమైన విద్వాంసుల్ని వారు ఆహ్వానం చేసి వారికి కూడా సత్కారం చేశారు. దాంట్లో నా అనుగ్రహం వల్ల నేను కూడా ఉన్నాను. అలాగే వారు వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ రామచంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహమే వారందరికీ కూడా ఇది. అలాగే ఆ రామచంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహం వల్ల వీరు స్థాపించిన ఈ శూరకర్మ కృష్ణయజుర్వేద శూరాధ్యాత్మ సభ వారి యొక్క ఆశయాలుగా వచ్చే సంవత్సరం నుంచి కూడా చక్కగా 3 రోజులు వైభవంగా చక్కగా ఆయన ఏ రకంగా అయితే స్థాపించారో, ఆయన యొక్క ఉద్దేశం ఆశయాలు ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆ వేద పురుషుడు ఇది చేసి ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే సభ ఆ గుంటూరు ఆరగ్రహారంలో చాలా వైభవంగా జరిగేదో మళ్ళీ అటువంటి వైభవం ఆ శూరాధ్యాత్మక సభకి రావాలని వీరి నేతృత్వంలో అది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో 3 రోజులు జరగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ రామచంద్ర సరస్వతి మహాస్వామిని, ఆ వేద పురుషుడిని ప్రార్థిస్తూ ముందర విశాఖ నక్షత్రం ఓం దూరమస్వచ్చక్రమోయిందుభేదా తదింద్రాగ్రీగురుతాంతద్విశాఖే తన్నో దేవానుమరంతు యజ్ఞం పశ్చాత్ పురస్తాదభయం నాస్తు నక్షత్రాణామధిపత్తే విశాఖే శ్రేష్ఠాంద్రాగ్నే భవనస్య ధోపౌ విశోధశక్తోరమబాధవాలో అపక్షుధర్మ తథామరాదిం ఇంద్రాగ్నివాధానయేతాం శ్రేష్ఠం దేవానామభిజయేవేతి తావేదమింద్రాగ్నివ్యాం విశాఖాభ్యాం పురోడాధమేకాదశమానం మహావీరాం తతో వేదో శ్రేష్ఠ దేవానామభిజేతాం శ్రేష్ఠతో అవై సమానానామభిజేతి ఏతేన విజాయతే యౌజేన దేవం వేద సోత్రజోతి ఇంద్రాగ్నిభ్యాం స్వాహా విశాఖాభ్యాం స్వాహా శ్రేష్ఠాయ స్వాహా విజిత్యై స్వాహేతి ఇంద్రాగ్నివాధావయేతాం శ్రేష్ఠం దేవానామభిజయేవేతి తావేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాధమేకాదశమానం తతో వేదో శ్రేష్ఠం దేవానామభిజేతాం శ్రేష్ఠతో అవై సమానానామభిజేతి ఏతేన విజాయతే యౌజేన దేవం వేద సోత్రజోతి ఇంద్రాగ్నిభ్యాం స్వాహా విశాఖాభ్యాం స్వాహా శ్రేష్ఠాయ స్వాహా విజిత్యై స్వాహేతి అధిదేవతా పరిచయ దేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు అంటే తథాస్తు. బృహస్పతి గ్రహం ఓం బృహస్పతే అఖిలజోర్వాంజనేషు సప్త ప్రజా తదస్మాసు ద్రవిడంధే చిత్రం బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పురస్కాత్ విసీమనస్సుజో వేరావ సబుద్ధిరావమానస్య విష్ఠా సమస్యయో నివసదశ్చైవ ఇంద్రం ఓ విశ్వతస్పరిహవామహే దినేభ్య అస్మాకమస్తు కేవల. అధిదేవతా ప్రతిదేవతా సహిత బృహస్పతి గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఓం అహేణమానో వృణవృణాహే నమానో హే నమానో వరుణే వరుణాహే ఆనో హే నమానో వరుణే వరుణే వరుణ వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి 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 దుర్గ
ఆయుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి శతమానం భవతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత అక్షాభార నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ మహిళా ధర్మవర్ధనే సమేత ఉమామహేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి దివ్యానుగ్రహేణ రామచంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సమాధవానాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ భయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు విశ్వస్య కళ్యాణమస్తు తథాస్తు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు తథాస్తు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవర్తనత్వ సిద్ధిరస్తు తథాస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. మొన్న జరిగిన సభ క్రమాంత కృష్ణ యజుర్వేద శూరాధ్యాపక సభ ఇంచుమించుగా 18-19 దాకా గణపాటీలు, అలాగే 25-30 మంది దాకా క్రమపాటీలు అందరూ చాలా వచ్చి పొద్దున్న నుంచి కూడా అన్ని పనులు కూడా చాలా చక్కగా చెప్పి పరిశీలనాధికారులుగా ఉన్న వాళ్ళ యొక్క దాని చాలా చాలా అద్భుతంగా వైభవంగా చిన్న గ్రామంలో చాలా చక్కగా లక్ష్మీకరణ భవనంలో జరిగింది. అది వచ్చే సంవత్సరం శతాధికమైన వేద విద్వాంసులతో ఆ సభ జరగాలని ఆ రామచంద్ర సరస్వతి స్వామి వారు ప్రార్థిస్తూ ఆ సభకి సహకరించని వారందరికీ, సహకరించబోయే వారందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వీరి యొక్క ఫోన్ నెంబరు నాకు ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉన్న వీరి యొక్క ఫోన్ నెంబరు గొల్లపల్లి సూర్య సుబ్బారావు, వెంకట సూర్య సుబ్బారావు గారి రంగవరం 9441616183 9441616183. దాంతో ఆయనకి ఇప్పటికే చెప్తే వారు ఆహ్వానం శూరాధ్యాపక సభ అభిమానులు కానీ రామచంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శిష్యులు, ప్రశిష్యులు, అనుంగు శిష్యులు కానీ ఇప్పుడే మీరు కనుక వారికి వాట్సాప్ లో చెప్తే ఆ శూరాధ్యాపక సభ పాంప్లెట్ పంపించడం, వారి యొక్క శూరాధ్యాపక సభ సంఘంలో మీరందరూ కూడా జాయిన్ అవుతారు. నమ పార్వతీపతయే 9441616183